కానీ చూస్తే నాకెవరు లేరు, సంతానం లేదు కదా అని ఆయన నిరుత్సాహంతో ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే నిరుత్సాహపడ్డాడో ఆమె కూడా రెడీగా ఉంది. ఎవరు? భార్య శారమ్మ కూడా. గబుక్కన ఎంత మాట అన్నో తెలుసా దేవుణ్ణి? 16వ అధ్యాయం. అబ్రామేమో ఒక రకంగా దేవునితో స్మూత్ గా మాట్లాడుతుంటే ఏం చూడు ఎంత ఖచ్చితంగా చెబుతుందో. 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా. ఎవరు చేశారంట? పిల్లలు కనకుండా యెహోవా చేశాడా? పిల్ల కనకుండా చేశాడు దేవుడు. చేస్తాడు అసలు? శారమ్మ చూడండి, కొంతమంది ఆడోళ్ళు పుట్టుకుని అనేస్తారు మాట. ఆ మాట బరువు ఎంత, ఆ మాట ద్వారా వచ్చేటువంటి లాభం ఎంత, నష్టం ఎంత, ఇవేమి ఆలోచన చేయరు. అబ్రామేమో ఒక రకంగా దేవునితో మాట్లాడితే శారమ్మ ఏమంటుందంటే, అసలు నేను పిల్లలు కనకుండా దేవుడే చేశాడు. దేవుడు వచ్చాను కుటుంబం ఎంత నాప్రయం చేసిపోయాడు ఆమెకి. ఎంత గబుక్కున కొంతమంది